హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే పూజ అండ్ నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక ముందు రోజు అంటే ఫ్రైడే రోజు పూజ చేసుకున్నాను కదా, పైగా అక్షయ తృతీయ. ఇక ఆ రోజు పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేస్తున్నాను, నిర్మాల్యాన్ని తీసేసి పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ముందు రోజు కొట్టాను కదా కొబ్బరికాయ, అక్షయ తృతీయ రోజు ఆ కొబ్బరికాయని తీసేసి ఎండలో పెడుతున్నానండి. ఇంకొక ముక్క ఆల్రెడీ తినేసాడు మా బాబు ఉంటే వాడికి కోకోనట్ అంటే చాలా ఇష్టం. ఇక అందుకోసమే వాడు తినేసాడు. తర్వాత ఒక ముక్క ఉంటే ఎండలో పెట్టేసి ఎండు కొబ్బరి అయిపోతుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం అసలు ఈ సమ్మర్లో అట్లా ఎండబెట్టుకుంటే మనం ఎండు కొబ్బరి కొనాల్సిన అవసరమే లేదండి. ఇక తర్వాత ఇక్కడ పూజా సామాన్ని నేను డైలీ కూడా క్లీన్ చేస్తానని చెప్పాను కదా, రోజు క్లీన్ చేసుకుంటానండి. పూజ అంటే ఫోటోలు మాత్రం వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటాను, కానీ ఈ పూజా సామాగ్రిని మాత్రం డైలీ క్లీన్ చేసుకుంటాను. ఇక నేను ఈశాన్యం మూలలో కూడా రాగి చెంబు ఒకటి పెట్టుకుంటాను. ఇక ఆ చెంబు ఈ చెంబు దేవుడి గదిలో ఒకటి, ఈశాన్యం మూలలో ఒక రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈశాన్యం మూలలో పెట్టే రాగి చెంబు వల్ల మనం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాము. అంతేకాకుండా ఇంట్లోకి ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఉంటుందండి. ఇంట్లో నెగిటివిటీ లేకుండా అంతా పాజిటివ్గా ఉంటుంది. గొడవలు చికాకులు ఏమైనా ఉన్నట్లయితే ఇలా ఈశాన్యంలో రాగి చెంబు పెట్టుకోండి, చాలా మంచిది. ఇక తర్వాత పూజా సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. మంచి ఒక పొడి క్లాత్తో ఫస్ట్ తుడిచేసుకొని తర్వాత టిష్యూ పేపర్తో తుడుచుకుంటున్నాను. పొడి క్లాత్తో తుడుచుకున్నా కూడా కొంచెం జస్ట్ మరకల్లాగా పడుతూ ఉంటాయి కదా, పైగా సమ్మర్ కదా అండి, చాలా తొందరగా నల్లబడిపోతున్నాయి ఈ ఇత్తడి రాగి వస్తువులు. ఇక అందుకోసం అనేసి టిష్యూ పేపర్తో కనుక మనం తుడుచుకుంటే తొందరగా మరకలు పడవన్నమాట. మనం నెక్స్ట్ డే క్లీన్ చేసినా కూడా అంత ఇబ్బంది ఉండదు. ఇక అందుకోసమే నాకు ఇలా అలవాటు అయిపోయిందండి. మంచిగా ఫస్ట్ పొడి క్లాత్తో తుడుచుకొని తర్వాత టిష్యూతో తుడుస్తాను. నేనైతే దీపారాధన వెండి కుందులలో చేసుకుంటానండి. మీ ఇష్టం, మీరు ఎందులోనైనా చేసేసుకోవచ్చు. ఒక స్టీల్ తప్ప ఇంకా ఏ దాంట్లో అయినా దీపారాధన చేసుకోవచ్చు. కాకపోతే స్టీల్ మాత్రం పూజకి పనికిరావు అంటూ ఉంటారు కదా, సో అందుకోసం అనేసి స్టీల్ నా దగ్గర అయితే అసలు పూజా సామాన్ స్టీల్ అయితే ఏది ఉండదండి. అన్నీ ఇత్తడి రాగి మాత్రమే ఉంటాయి. ఇక తర్వాత ఈ రాగి చెంబులను ఇలా టిష్యూతో కనుక తుడుచుకుంటే మరకలు పడవండి. నెక్స్ట్ డేకి కూడా ఇలానే ఉంటుంది. మనం జస్ట్ సోప్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇక నాకు మనసొప్పక మళ్ళీ కొంచెం సబీనా పౌడర్ వేసేసి వాష్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక తర్వాత ఇక్కడ గంధం బొట్లు పెట్టుకుంటున్నాను. కుంకుమ బొట్లు, గంధం బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా ఇలా అలవాటండి. కొంతమంది అంటూ ఉంటారు పూజ సామాన్ కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవచ్చు అని. కాకపోతే నాకు అదేంటో నచ్చదు, అస్సలు నచ్చదు. ఇక అందుకోసం అనేసి నేను డైలీ క్లీన్ చేసుకుంటాను. కొంచెం పని ఎక్కువ అవుతుంది, కానీ నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అదే ఎప్పుడైనా క్లీన్ చేసుకోకుండా దీపారాధన చేశాను అనుకోండి, నా మనసంతా పూజ సామాన్ పైనే ఉంటుంది. పూజ మీద తక్కువ, పూజ సామాన్ మీద ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఇక అందుకోసం అనేసి క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక తర్వాత నా దగ్గర ఇలా వెండి అమ్మవారి ప్రతిమ ఉంది, విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని కూడా మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ముందు రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను కదా, గంధం బొట్లు కుంకుమ బొట్లతో ఇలా పెట్టుకున్నాను. అవి కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడుతూ అలంకరించుకొని అమ్మవారికి మళ్ళీ కుంకుమార్చన కూడా చేసేసుకుంటానండి. అభిషేకం చేసుకోవాలనుకుంటున్నానండి జలంతో, శుద్ధ జలంతో, మంచి కుంకుమ జలంతో, గంధం నీళ్ళతో, పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను. అలా గనక చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ షేర్ చేస్తానండి. నాకైతే చాలా ఇష్టమైన అమ్మవారండి. నాకు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. కాసేపు అమ్మవారితో ముచ్చట కూడా పెడుతూ ఉంటా. ఇక అంతా కూడా అయిపోయిందండి. పొట్లు పెట్టుకున్న, దీపారాధన చేసేసుకున్న, ప్రసాదంగా ఈరోజు బెల్లం ముక్క పెట్టేసుకున్నాను. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి తప్పకుండా తులసాకును సమర్పించాలండి. నేను కుండీలలో వేరే సపరేట్గా ఒక తులసమ్మని పెట్టుకున్నాను. పూజ తులసమ్మని తుంచకూడదు మనం ఎప్పుడు కూడాను. సపరేట్గా ఒక పూజ అంటే ఒక తులసమ్మని పెట్టుకొని ఆ తులసమ్మని తుంచి నేను ఆ వెంకటేశ్వర స్వామికి పెడుతూ ఉంటాను అన్నట్టు. ప్రతి శనివారం కూడా పెట్టుకుంటాను. ఇక్కడైతే నా పూజ అంతా అయిపోయేసరికి 7:30 అలా అయిపోయింది. చూసారా, ఎండ అయితే బీభత్సంగా కొడుతుందండి బాబు. అసలు తులసమ్మ చాలా గుబురుగా వచ్చేస్తుంది. డైలీ పొద్దున సాయంత్రం వాటరింగ్ చేస్తున్నాను అంతే. ఇన్ని రోజులు తెలియక
ఎక్కువగా పసుపు కుంకుమ పెట్టేసి కొంచెం అక్షింతలు అంటే మన రాగి చెంబులో ఉన్న వాటర్ అంతా అందులో పోసేసరికి ఇప్పుడు అంత పసుపు కుంకుమ అంత కెమికలే కదా అండి, అందువల్ల చెట్టు కొంచెం నిద్రించినట్టు అయిపోయింది. ఇంకా నాకు ఒకసారి ఇట్లా ఊకే చెట్టు నిద్రిస్తుంది అయ్యగారు అని అంటే, ఊకే పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు కూడా తులసమ్మకు పోయకండమ్మా, అట్లా పోస్తే అవి కెమికల్ వల్ల చెట్లు చాలా తొందరగా నిద్రపోతాయి కాబట్టి అట్లా పోయకండి, నార్మల్ నీళ్ళే పోసేసి ఎప్పుడన్నా పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు కనుక వేస్తూ ఉంటే తులసమ్మ గుబురుగానే వస్తుంది, వాటి వల్ల ఏం తప్పు ఉండదమ్మా అని చెప్పారు మాకు తెలిసిన పంతులు. ఇక అప్పటి నుంచి అలాగే చేస్తూ నా తులసమ్మను అయితే గుబురుగా పెంచుకుంటున్నానండి. ఇక ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు కిచెన్ కడుగుతాను, కౌంటర్ టాప్ కడిగేసి ఇల్లంతా దూడ్చుకొని పూజ చేసుకుంటానన్నమాట. ఇక గ్యాస్ కూడా తూడ్చుకున్నాను కదా, మొత్తం కడుక్కుంటాను. కబోర్డ్స్కి ఇట్లా వేపిస్తే కడగడం వల్ల నా వల్ల కాదు, అసలు ఎట్లనో ఏమో అని భయం వేస్తుంది. కానీ ఇంకా టైం పడుతుందండి కబోర్డ్స్ వేపించడానికి. ఇప్పుడు పిల్లల చదువులు కొంచెం బిజీగా ఉన్నాం, సో ఇంకా ముందు ముందు చేపించుకోవాలి కబోర్డ్స్, లేకుంటే ఈ చద్దడం నా వల్ల అవుతలేదండి. ఎంతైనా కొంచెం ఓపిక తగ్గుతుందనే చెప్పాలి. ఇక అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు నైవేద్యం ఏం లేదు కాబట్టి ఇక గ్యాస్కి అయితే కుంకుమ బొట్లు అలాంటివి ఏం పెట్టలేదు, జస్ట్ తూడ్ చేసుకొని మా బాబుకి ఆకలిస్తుందంటే వాడికి ఇష్టమైన సేమియా ఉప్మా వేసాను. ఇడ్లీకి దోశకి ఏం పెట్టడం లేదండి, ఎండలకు ఆ కిచెన్లో ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదు. ఇక అందుకోసమే ఫాస్ట్గా అయిపోయే టిఫిన్సే చేస్తున్నాను. కానీ ఇక రేపు పెట్టాలి, దోశకైనా పెట్టాలి, మా బాబుకి దోశ అంటే బాగా ఇష్టం, దోశ చేయాలనుకుంటున్నాను. ఇక ఇద్దరం కలిసేసి ఇక్కడైతే టిఫిన్ చేసేస్తున్నామండి. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు, పాప ఎలాగో హాస్టల్లో ఉంది కదా, మేమిద్దరమే. ఎలా ఉంది నాన్న అంటే సూపర్ ఉంది మమ్మీ అని అంటున్నాడు. ఇలా ఈరోజు సాటర్డే రోజు నా పూజ, నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా అయిపోయిందండి. ఇక వంట చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకొని వీడియోస్ ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేస్తాను అన్నమాట. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.